మోంతా తుఫాన్ ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి అనకాపల్లి వెంకుపాలెం గ్రామంలో మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ పొలాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి. పొలాలు వాటర్తో నిండిపోయి ఆ వాటర్ అంతా కూడా ఇక్కడ ఎవరైతే ప్రజలు రోడ్ల నుంచి వెళ్తారో ఆ రోడ్ల నుంచి పారుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడికి ఈ ఘటనా స్థలానికి కూడా రూరల్ సిఏ అశోక్ కుమార్ గారు చేరుకున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్, అసలు ఈ వాటర్ వస్తుంది కదా, ఎలా రెక్టిఫై చేస్తారు దీన్ని? గత 2 రోజుల కాలంగా మోందా తుఫాన్ కారణంగా పైనుంచి వర్షాలు ఎక్కువగా పడుతున్న కారణంగా, అదేవిధంగా ఇక్కడ లోకల్ వాటర్ బాడీస్ నుంచి వాటర్ కొంచెం చెరువు నుంచి వచ్చిన వాటర్ సందర్భంగా మొత్తం వాటర్ ఫ్లో అనేది పంట కాలువల మీదుగా ఈ వెదుళ్ళ గడ్డ అని చెప్పేసి ఈ గడ్డ నుంచి వచ్చే వాటర్ ఉధృతి వల్ల రోడ్లపైకి వాటర్ రావడం జరిగింది. అయితే ముందుగా మనం ఇక్కడ ప్రాణ నష్టం ఎటువంటి జరగకుండా, అదేవిధంగా ఎటువంటి ఆస్తి నష్టాలు జరగకుండా ఈ రోడ్డుకి ఇరువైపులా వెంకుపాలెం నుంచి కొంచెంకి వెళ్ళే రోడ్డు, అదేవిధంగా వెంకుపాలెం నుంచి వెంకుపాలెం కాలనీకి మధ్య రోడ్లో కూడా ఈ గడ్డ వాటర్ ప్రవహిస్తుంది. దాన్ని నివారించే మార్గంలో ఇరువైపులా కూడా పోలీసు వారిని ఏర్పాటు చేసి ప్రజలు ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా చూస్తున్నాం. అదేవిధంగా మన అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి మండలంలో ఉన్నటువంటి వెంకుపాలెం గ్రామము మరియు కుంచంగి వెంకుపాలెం కాలనీ గ్రామాల్లో ఈ వరద ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల నిన్న మన జిల్లా ఎస్పీ గారు శ్రీ త్రిహున్సేన ఐపీఎస్ గారు, అదేవిధంగా అనకాపల్లి డిఎస్పీ మేడం శ్రావణి మేడం గారు కూడా ఈ ప్రదేశాలను సందర్శించడం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా, అదేవిధంగా ఎటువంటి ఆస్తి నష్టాలు జరగకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోమని మాకు సూచనలు ఇచ్చారు. వాళ్ళ సూచనల ప్రకారం రోడ్డుకి ఇరువైపులో కూడా ఈ పోలీస్ సిబ్బందిని నియమించి ప్రజలు ఎవరు కూడా ఈ వరద ఉధృతిలోకి ప్రయాణించకుండా ఆపుతున్నాం. ఇది కాక ప్రస్తుతం వస్తున్న సమాచారం ఏంటంటే రైవాడలో ఇంకా కూడా ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడం వల్ల, అనంతగిరి అటువైపు వర్షాలు పడడం వల్ల ఇక్కడ ఇంకా వరద వచ్చే అవకాశం ఉంది. కావున ఈ శారదా నది ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉంది. శారదా నది ప్రవాహ ప్రాంతాలైనటువంటి తగరంపూడి, సీతానగరం, అలాగే వెంకుపాలెం, ఈ దెబ్బపాలెం ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి ఎవరు కూడా ఈ చూడడానికని చెప్పి ప్రవాహం చూడడానికని లేదా చేపలు పడడానికని వెళ్తున్నారు. మీరెవరు కూడా అటువంటి సాహసం చేయవద్దు. ప్రస్తుతం వాటర్ ఫ్లో ఇంకా పెరుగుతుంది. సడన్గా అంతా కూడా వాటర్ అంతా కూడా నాని ఉంది. ఎక్కడికక్కడే గాలులు కూడా ఇప్పుడు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈ చెట్లు, కరెంటు స్తంభాలు పడే అవకాశం ఉంది. కావున మీరందరూ ఇలా రోడ్ల మీద తిరగకుండా ప్రజలంతా సురక్షితంగా ఉంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది రూరల్ ప్రాంతానికి సంబంధించి అనకాపల్లి జిల్లాలో ఇంకా ఏమైనా ఏరియాల్లో, రూరల్ ఏరియాల్లో ఇలాంటి ప్రభావం కనిపిస్తుంది? ఎక్కువగా అయితే మనకి శారదా నది పరివాహక ప్రాంతం అనేటువంటి వెంకుపాలెంను, ఈ వెంకుపాలెం కాలనీ, తర్వాత కొంచెం ఈ మధ్యలోనే ఎక్కువగా కనబడుతుంది. ఇది కాక అటు శంకరం, అదేవిధంగా దెబ్బపాలెం ఆ ఏరియాలో కూడా కొంత ఈ నీటి ఉధృతి కనిపించింది. బౌలువాడ ప్రాంతంలో కూడా ఈ గడ్డ నుంచి వచ్చే వాటర్ ప్రవహిస్తూ చూస్తుంది. అన్ని దగ్గరలో కూడా మనం పోలీస్ సిబ్బందిని నియమించి ఎటువంటి ప్రాణ నష్టం అయితే ముందు జరగకుండా చూస్తున్నాం. ఇప్పుడు ఇది మనం ఈ వాటర్ చూస్తున్నాం. ఈ వాటర్కి సంబంధించి అటు ఇటు పోలీసులను పెట్టి మరి రాకపోకలకి అంతరాయం కలుగుతుంది కదా, మరి ఇంకో ఏమైనా చూసారా? అటు సైడ్ నుంచి వెళ్ళమని ఏమైనా సూచనలు ఏమైనా చేశారా? మనం అన్ని గ్రామాల్లో కూడా స్థానిక సర్పంచ్, తర్వాత స్థానిక నాయకుల యొక్క దీంతో గ్రామాల్లో ఆల్రెడీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. అదేవిధంగా దండోరా మైకుల్లో అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఏవైతే ఇది కాకుండా వేరే ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా వీళ్ళకి ఉన్నాయి. ఆ ఆల్టర్నేటివ్ రూట్స్లో ప్రయాణాలు వెళ్ళేలాగా, అదేవిధంగా ఎవరైనా గర్భిణీ స్త్రీలు కానీ అనారోగ్యం బారిన పడిన వాళ్ళు కానీ ఉంటే మనకు సమాచారం ఇస్తే మనమే అంబులెన్స్లు తెప్పించి కూడా తీసుకెళ్తామని కూడా చెప్పాము. అది కాకుండా ఇంక ఎటువంటి నష్టం జరగకుండా మేము ఇక్కడ ఉంటున్నాం. ఆ ప్రత్యామ్నాయ మార్గాలు, ఈ 3 ఊర్లకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. ఆ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించమని మనం తెలియజేయడం జరిగింది. ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఇక్కడ చూడొచ్చు. ఈ వాటర్ ఫ్లోయింగ్ దగ్గర ఒక పక్క గ్రామస్తులు కూడా ఉన్నారు. గ్రామస్తుల్ని ఎవరిని కూడా ఇటు సైడు అంటే వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్ళేలాగా చూసేలాగా పోలీసులు అందరూ కూడా, రూరల్ పోలీసులు అందరూ కూడా ఇక్కడ చేరుకొని ఇక్కడ ఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ మొత్తం దగ్గరుండి చూసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ వాటర్ ఫ్లోయింగ్ చూడొచ్చు. మొత్తం చెరుకు పంట అది కూడా మొత్తం మునిగిపోయిన పరిస్థితి. అంటే మరొక శారదా నది అని అంటారు కదా, మొత్తం అలా ఆ టైప్ ఆఫ్లో మొత్తం మునిగిపోయింది. మొత్తం మనం ఇక్కడి నుంచి చూడొచ్చు. మనం ఇంకా కొద్దిగా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం కొద్దిగా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం.
ఇలా వస్తే ఇలా చూడొచ్చు మనం. ఇలాగా కొద్దిగా ఇలా ముందుకు వస్తే ఇంకా మనకి చెరువునే తలపిస్తుంది, ఫ్లోటింగ్ కూడా వస్తుంది. చూడండి ఆయన ఎంత జాగ్రత్తగా ఇలా ఆయన కూడా జాగ్రత్తగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మనం ఇక్కడి నుంచి దగ్గర ఒక 1/2 కిలోమీటర్ దాకా కూడా వాటర్ ఫ్లోయింగ్ అలాగా కొనసాగుతూనే ఉంది. ఈ వాటర్ ఫ్లోయింగ్ అంటే రైవాడ జలాశయంలో కూడా నీటి మట్టం ఇంకా ఎక్కువగానే ఉంది. దాన్ని విడుదల చేసే ప్రయత్నంలోని ఇంకా వాటర్ ఫ్లోయింగ్ పెరుగుతుంది. అందుకే శారదా నది పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా ఎలక్ట్ చేసి పోలీసులందరూ కూడా పహారా కాస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే అనకాపల్లి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా గారి ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది అంతా అప్రమత్తమైంది. రూరల్ ఏరియాలకు సంబంధించి అన్ని ఏరియాలను కూడా పహారా కాస్తూ ప్రజలకి ప్రాణ నష్టం జరగకుండా కూడా చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ చందుతో షణ్ముఖ, అనకాపల్లి జిల్లా, GMK TV.